ఓకే, రేవంత్ గారు ఫైనల్గా 2025లో స్టాక్ మార్కెట్ మళ్ళీ న్యూ హైస్ అందుకుంటుందా లేదా? ఇంకా 4 నెలలు ఉంది. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ని మళ్ళీ టచ్ చేయాలి అని అంటే మాత్రం అది కేవలం మన కంపెనీలు ఇచ్చేటువంటి నెంబర్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కంపెనీల యొక్క నెంబర్లు సరిగ్గా లేకపోవటము ఇదంతా కూడా కొంతవరకు గతంలో ఉన్నటువంటి స్పెండింగ్ అంతా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద ఉండటము, డైరెక్ట్ గా ఏదైతే మన వెన్నుముక్క లాంటి కన్సంప్షన్ అనేది కొంతవరకు వీకెన్ అవ్వటం, దానికి గల కారణాలు కేవలం ఏదో ప్రభుత్వం చేస్తోంది దాని వల్ల జిఎస్టీ వల్ల ఎక్కువ ఉండటం వల్ల జరిగిందంట అనుకోవడం కంటే కూడా 2020 సంవత్సరం నుంచి ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువగా ఉండటము, దాంతో పాటుగా సరిపడా జీతాల్లో వచ్చేటువంటి హైక్స్ లేకపోవటము, ఇట్లా చాలా పారామీటర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్ గా మనకి జిఎస్టీ రిడెంప్షన్ అంటే జిఎస్టీ తగ్గింది అన్నంత మాత్రాన్ని ఇమీడియట్ గా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది అని మనం అనుకోవటం కూడా ఒక రకంగా తప్పే. ఇది ఒక స్లో ట్రీట్మెంట్ లాంటిది. ఏదన్నా సడన్ సర్ప్రైజ్ మనకు ఒకవైపు అమెరికా తోటి ఏదన్నా గనక ఒక మంచి ఒప్పందం జరిగినట్లయితే మేబీ కొంతవరకు అప్పుడు మనకి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ వైపు గా వెళ్ళడానికి అవకాశం ఉంది. అమెరికా మనకు ఆ టారిఫ్ తగ్గిస్తుందా అంటే దేర్ ఆర్ వెరీ హై ప్రాబబిలిటీస్. ఎందుకంటే కేవలం అమెరికా మనతోటి ఈగోతో మాత్రమే ఫైట్ చేస్తుంది. అది ఈగో రిలేటెడ్ ఫైట్ కానీ కంప్లీట్ గా ఇది బిజినెస్ రిలేటెడ్ ఫైట్ కాదు. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా బిజినెస్ రిలేటెడ్ ఫైట్ లో మనం గెలుస్తామన్న గట్టి నమ్మకంతో టారిఫ్ గనక కట్ డౌన్ అయితే మనం గెలిచే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఛాన్సెస్ కనిపించట్లేదు. థ్యాంక్ యూ రేవంత్ గారు, సారంగల్ అమర్నాథ్ గారు, వెంటపాటి పుల్లారావు గారు, అలేఖ్య గారు. సో మొత్తాన్ని స్పందన చూద్దాం. జిఎస్టీ 2.0 గేమ్ చేంజర్ అవుతుందా లేదా? చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ ట్యాక్స్ తగ్గింపు చేసి ఒక వస్తువు బదులు 2 వస్తువులు కొనుక్కోండి, పబ్లిక్లో కన్జంప్షన్ పెంచడం అన్నది డెఫినెట్గా మంచి పరిణామం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపోజ్ చేస్తాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆదాయాలు తగ్గుతాయని చెప్పి. బట్ ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. డొమెస్టిక్ కన్జంప్షన్, మన వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన దగ్గర ఉన్న వాటిని కన్జంప్షన్ పెంచడం, తద్వారా చాలా మందికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్తుంది? మంచి జరగాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడకుండానే మన ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి చెందాలి. ఆత్మనిర్భర్ భారత్ నిజంగానే జరగాలని మనం కోరుకుందాం.